హాయ్! మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉమ్మడి విజయనగరం జిల్లా ఉండే సందర్భంలో పార్వతీపురం ఐటీడీఏలో 24/12/2021 పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. నేటికి 4 సంవత్సరాలు అవుతుంది పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారి సౌకర్యం లేక, మౌలిక వసతి లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు ఐటీడీకి వచ్చిన నిధులన్నీ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశాలకి, వివిధ మీటింగులకి అన్నింటిలో కూడా ఈరోజు పక్కతో పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం చాలా అన్యాయం. ఈరోజు మన ఐటీడీఏ పరిధిలో 3 మంత్రులండి, గిరిజన శాఖ మంత్రి పదవులు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో 2 మంత్రులు, ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 మంత్రి, 3 మంత్రులు మన ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ మంత్రి పదవులు ఉన్నప్పటికీ కూడా కనీసం పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. ఈరోజు ఐటీడీఏ డబ్బులు పూర్తి లేకపోవడం వల్ల గిరిజనులు జీడిపెక్క, పదుపు పక్క అని చెప్పి పార్వతీపురం ఐటీడీ పరిధిలో 8 మండలాల్లో 65,000 జీడి పంటలు, జీడి మొక్కలు, రైతులు పండించే పరిస్థితి ఉంది. ఈరోజు జీడి పునరుద్ధరణ చేయకపోవడం వల్ల గిరిజన పంటలు పూర్తి స్థాయిలో దిగుబడి రాని పరిస్థితి ఉంది. ఆ దిగుబడి వచ్చిన పంట కూడా పక్క శ్రీకాకుళంలో కిలో 200 రూపాయలు కొంది, ఇక్కడ 95 నుండి 60, 120, 130, 130 కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ విధంగా గిరిజనులకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంలు కూడా నియమించిన పరిస్థితి ఉంది. ఈరోజు ఐటీడీఏ పేరు చెప్పుకొని ఈరోజు పదవులు పొందడం తప్ప ఈ ఐటీడీఏకి నిర్వహణ చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, కొత్తగా ఇప్పటికి 2 కలెక్టర్ గారు మారారు, 3వ కలెక్టర్ గారు వచ్చారు, మన ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. అలాగే ఇక్కడ పక్క చేతంపేటలో పనిచేసిన పిఓ గారు యశ్వంత్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఆయనకు కొంత అవగాహన ఉంది, ఈ గిరిజన గ్రామాలపైన, డోలు మూతలపైన అవగాహన ఉంది. అయినా అలాగే ఈ కొత్తగా వచ్చిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ ఐటీడీఏకి ఖర్చు పెట్టి ఈ గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. వెంటనే పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి మీరు సిపిఎం పార్టీగా, గిరిజన సంఘంగా జిల్లా కలెక్టర్ గారికి, ఐటీడీఏ గారికి విన్నవించుకుంటున్నాం. హాయ్! మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.